ఫెయిర్ మీడియాకి స్వాగతం. ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, నీల్సన్ మరియు దైనిక్ భాస్కర్ యొక్క సర్వే రిపోర్ట్ రిజల్ట్ 13వ తారీఖు నాడు వాళ్ళు వివరించారు. ఇది హిందీ వర్షన్లో ఉండే. దీన్ని చూసి మీకు తెలుగు వారికి మరియు తెలుగు చదివేటువంటి వాళ్ళకి మనకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆ సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే రిజల్ట్స్లో ఇప్పుడే వాళ్ళు సర్వే చేసి అటు రిపోర్టును అటు రిజల్ట్స్ను 10 భారతదేశంలో పెద్దగా ఉన్నటువంటి 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ మరియు బీజేపీ ఎన్డీఏ అలయన్స్ లేదా బీజేపీకి వచ్చేటువంటి పార్లమెంటు సీట్లు ఎన్ని వస్తాయని వాళ్ళు అంచనా వేశారు. ఆ అంచనా ఇప్పుడు మీ ముందు రాష్ట్రాల వారీగా చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్లో ఇండియా గఠబంధన్ ఇండియా అలయన్స్కి 22 సీట్లు, బీజేపీ లేదా ఎన్డీఏ అలయన్స్కు 58 సీట్లు. ఇవి మొత్తం 80 సీట్లు అక్కడ ఉత్తరప్రదేశ్లో. పోతే మహారాష్ట్ర ఇండియా అలయన్స్కి 39, బీజేపీకి 9, ఈ టోటల్ అక్కడ 48 సీట్లు మహారాష్ట్ర స్టేట్లో. తర్వాత బీహార్లో ఇండియా అలయన్స్కి 34, బీజేపీకి 6, టోటల్ 40 సీట్లు. వెస్ట్ బెంగాల్లో ఇక్కడ చెప్పవలసింది బీజేపీకి 3, 35 టీఎంసీకి ఇచ్చి వాళ్ళు నీల్సన్ వాళ్ళ రిపోర్ట్లో అదర్ పార్టీస్ కింద టీఎంసీని పెట్టారు. అది ఎందుకు పెట్టారో అది వాళ్ళకి తెలియాలి. ఈవెన్ దో టీఎంసీ పార్టీ ఇండియా అలయన్స్లో ఒక భాగమైనప్పటికీ కూడా సపరేట్గా పెట్టారు. అక్కడ ఉన్నటువంటి సీట్లు మొత్తం 42. గుజరాత్ స్టేట్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 3, బీజేపీకి 23, అక్కడ 26 సీట్లు టోటల్. తమిళనాడులో మొత్తం 38 సీట్లు, 38కి 8 ఇండియా అలయన్స్కి వస్తున్నాయి. అక్కడ బీజేపీకి 0 సీట్లు వస్తున్నాయి తమిళనాడు స్టేట్లో. కర్ణాటకలో ఇండియాకి 22, బీజేపీకి 6, టోటల్ అక్కడ 28 సీట్లు. తర్వాత తెలంగాణలో 17 సీట్లు. ఇందులో కూడా ఇండియా అలయన్స్కి 13, బీజేపీకి 2, ఇంకా రెండింటికి ఆ లెక్క చెప్పలేదు. అది టోటల్గా మన దగ్గర ఉన్నాయి మాత్రం 17 సీట్లు. రాజస్థాన్లో ఇండియా అలయన్స్కి 10, బీజేపీకి 15, మొత్తం 25 సీట్లు అక్కడ. తర్వాత కేరళలో 20కి 20, అది సిపిఎం స్టేటు, సిపిఎం లెఫ్ట్ పరిపాలనలో ఉంది. 20కి 20 ఇండియా అలయన్స్కి వస్తున్నాయి, బీజేపీకి 0 వస్తున్నాయి. ఫలితంగా వీళ్ళకి వచ్చేటువంటి టోటల్ సీట్లు 104. ఇందులో కూడా టీఎంసీకి వచ్చేటువంటి 35 సీట్లు కనుక కలిపినట్లయితే 139 ఇండియా అలయన్స్కి వస్తున్నాయి. ఈ టోటల్ సీట్లు ఎంత అవుతున్నాయి ఇక్కడ ఈ 10 రాష్ట్రాల్లో కలిపితే అంటే 364 సీట్లు అవుతున్నాయి. అంటే 364 సీట్లలో ఇండియా అలయన్స్కి 139 వస్తున్నాయి, బీజేపీకి 122 వస్తున్నాయి. అంటే ఈ 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీట్లు అత్యధిక మెజారిటీ ఇండియా అలయన్స్కి వస్తున్నట్టు నీల్సన్ అండ్ దైనిక్ భాస్కర్ రిపోర్టు తన సర్వే రిపోర్టును 13వ తారీఖు నాడు ప్రచురించింది. ఇది చాలామందికి మీకు తెలిసి ఉండవచ్చు, కానీ తెలియనటువంటి వాళ్లకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతున్నది. నమస్కారం.